వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నీట్ సహా పలు జాతీయ పోటీ పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిన ప్రభుత్వ విధానాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పార్లమెంటు మార్చుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ గాయపడిన విద్యార్థులకు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఆందోళనలకు దిగారు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వారితో కలిసి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర సీనియర్ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి బయలుదేరారు. ప్రధాని నివాసం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రధాని నివాసం చుట్టూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రాహుల్ గాంధీతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను రాయబారిగా పంపింది. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీని కలిసి ప్రధాని నివాసం ముందు జరుగుతున్న ఆందోళనను విరమించుకోవాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ వెంటనే అందుకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వానికి 5 కీలక షరతులు విధించారు. ఈ డిమాండ్లలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధానమైనది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, ఇతర అక్రమాలకు ఆయన నైతిక బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై సమగ్ర ప్రకటన చేయాలని కోరారు. అంతేకాదు నీట్ సహా ఇతర పోటీ పరీక్షల వైఫల్యాలపై లోక్సభలో పూర్తి స్థాయిలో చర్చ జరపాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. విద్యార్థుల సమస్యలను కేంద్రం శ్రద్ధగా ఆలకించాలని, వారి ఆందోళనలను పరిష్కరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగంపై తక్షణమే విచారణకు ఆదేశించాలని రాహుల్ గాంధీ షరతు విధించారు. ఈ 5 డిమాండ్లను డాక్టర్ జితేంద్ర సింగ్ తిరిగి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే సమాధానం ఇస్తానని రాహుల్కు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రాహుల్ గాంధీ విధించిన ఈ 5 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రతిపక్షాలు ఈ విషయంలో వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. కాంగ్రెస్ పార్టీ నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని భారతదేశ చరిత్రలో అత్యంత యువత వ్యతిరేక ప్రధానిగా అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ను ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతూనే ఉంది. ప్రధాని రాజీనామా, పరీక్షా విధానంలో సంస్కరణలు డిమాండ్ చేస్తుంది. రాహుల్ గాంధీ ఈ నీటి సమస్యపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. గత 7 ఏళ్లలో దాదాపు 70కి పైగా ప్రశ్నాపత్రాల లీకేజీలు 2 కోట్లకు పైగా విద్యార్థులను ప్రభావితం చేశాయని ఆయన లేఖలో హైలైట్ చేశారు. ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని ఆయన నొక్కి చెప్పారు. ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ప్రధాని నివాసం వద్ద నిరసన తాత్కాలికంగా విరమించినప్పటికీ సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలతో రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు కూడా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది. యువతలో పెరుగుతున్న అసంతృప్తి పాలకులకు ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.